మీ జాతక చక్రంలో ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉంటుందో వాళ్ళు జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంతమంది శత్రువులు పెరుగుతున్నా అవన్నీ కూడా అధిగమించి ఒక ఉన్నత పొజిషన్కి వెళ్తారు. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక మీ జాతక చక్రంలో ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉంటుందో వాళ్ళు జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంతమంది శత్రువులు పెరుగుతున్నా అవన్నీ కూడా అధిగమించి ఒక ఉన్నత పొజిషన్కి వెళ్తారు, ఉన్నత స్థాయికి వెళతారు. ఇలాంటి వాళ్ళు స్వయంగా వాళ్ళంతట వాళ్ళుగా ధనాన్ని సంపాదించుకోవడము, పిత్రార్జిత ఆస్తి కలిసి వచ్చినా సరే దాన్ని పక్కన పెట్టి, అంటే పక్కన పెట్టడం అంటే ఎవరికి ఇచ్చారు వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. వీళ్ళంతటా వీళ్ళు సొంతంగా దానికి డబుల్ సంపాదించడము. చూడండి, తాతల దగ్గర నుంచి వస్తున్న ఆస్తులు ఉంటాయి కొంతమందికి, తండ్రి దగ్గర నుంచి వస్తున్న ఆస్తులు ఉంటాయి కొంతమందికి. ఇవన్నీ ఇచ్చినా సరే వీళ్ళు దాన్ని మించి సంపాదిస్తారు. ఉదాహరణకి వీళ్ళ తాతగారు వీళ్ళ నాన్నగారికి ఒక 50 ఎకరాలు ఇచ్చారనుకుందాం. అప్పట్లో దాన ధర్మాలు ఎక్కువ కాబట్టి అలా అమ్ముకుంటూ వీళ్ళ నాన్నగారు వీళ్ళకి 25 ఎకరాలు ఇచ్చారు అనుకుందాం. ఎగ్జాంపుల్ ఇది, అందరికీ ఇన్ని ఎకరాలు ఉండవు కదంటే ఒక ఎగ్జాంపుల్. మీకు ఒక ఎకరం అవ్వచ్చు, ఒక ఇల్లు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది తదనంతరంగా కొనసాగుతుంది అనుకుందాం. దాన్ని డబల్ ఇప్పుడు నేను చెప్పే జాతకులు కొంటారు. ఇప్పుడు 25 ఎకరం అన్నాను కదా, 25 ఎకరం వచ్చింది ఈ వ్యక్తికి. ఇతను ఆ 25 ఎకరం కాబట్టి ఇంకో 50 ఎకరం కొంటాడు. ఒక ఇల్లు, మంచి పూర్వకాలపు ఇల్లు ఒకటి ఇచ్చారనుకుందాం. అలాంటి ఇల్లులు 2, దాన్ని మించినవి 2 ఇల్లులు కట్టే అవకాశాలు ఉంటాయి. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? అంటే పితృలు ఇచ్చిన దానికంటే డబుల్ సంపాదిస్తారు జాతకులు. ఎంత అదృష్టం అండి అది. ఈ కాలంలో అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను కొన్ని జాతకులను చూశాను. కొంతమంది జాతకాలు నేను స్టడీ చేసినప్పుడు అడుగుతాను నేను, ఏమండి మీరు ఆస్తి ఏమైనా అమ్మేసుకున్నారో, మొత్తం అంతా కూడా గంగార్పణం చేసేసారంటే, అవునండి చేసేసాము. మా తాతగారు ఎంత ఇచ్చారండి అంటే, వాళ్ళ తాతగారు వాళ్ళకి ఎంత వాళ్ళ నాన్నగారికి ఇచ్చారు, వాళ్ళ నాన్నగారు వీళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ గ్రహస్థ ఏం చేసిందంటే మొత్తం అన్నీ కూడా గంగార్పణం అప్పులు పాలు చేసేసి అమ్మేసి అవన్నీ కూడా ఏమీ లేకుండా అయిపోయిన జాతకులు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన దానికంటే మించి సంపాదిస్తారు ఈ జాతకులు. ఆ గ్రహస్థితి ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇది చాలా ఈజీ అనమాట, చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మీ జాతక చక్రంలో డబ్బు సంపాదించడము, మీ యొక్క ఇక్కడ మనం ఏంటంటే మన మాట తీరు కూడా బాగుండాలి కదా. మరి మన దగ్గరికి రావాలన్నా, మనం ఏం చేయాలన్నా, డబ్బు సంపాదించాలన్నా మన మాట తీరు కూడా బాగుండాలి. వాక్, ఇవన్నీ ఏదైనా తీసుకోండి. మీ ధనస్థానం చూస్తాము, ధనాధిపతి ధనస్థానము, ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పే కంటెంట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. మీ జాతక చక్రంలో మీ యొక్క ధనాధిపతిని మీ యొక్క భాగ్యాధిపతి చూస్తున్నట్లయితే, అంటే మీ యొక్క చతుర్థాధిపతి చూస్తున్నట్లయితే, మీ పిత్రార్జిత ఆస్తి మీకు కలిసి వచ్చి దాన్ని మించి మీరు సంపాదిస్తారు. ధనాధిపతి చతుర్థాధిపతి కలిసి ఉన్నా అంతే. కలిసి ఉన్నా లేదు, మీ యొక్క చతుర్థాధిపతి మీ యొక్క ధనాధిపతిని చూస్తున్నా, అక్కడ ధనాధిపతి చూడాలని రూల్ లేదు, పరస్పరం చూసుకుంటే ఓకే, నేను అదేం మాట్లాడట్లా. మీ చతుర్థాధిపతి మాత్రం మీ ధనాధిపతిని చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ చతుర్థాధిపతికి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయనుకోండి, మరి అప్పుడు స్పెషల్ ఆస్పెక్ట్తో చతుర్థాధిపతి చూస్తాడు కానీ మీ ధనాధిపతి చూడగా అప్పుడు అలా అనమాట. చూసుకుంటున్నా ఓకే. ఇక్కడ తర్వాత మీ యొక్క ధనాధిపతిని మీ యొక్క పంచమాధిపతి చూస్తున్నా, లేదా మీ యొక్క ధనాధిపతి మీ యొక్క పంచమాధిపతితో కలిసి ఉన్నా మీకు ఇలాంటి ధనయోగాలు కలుగుతాయి.
మీకు పిత్రార్జిత ఆస్తి ఇచ్చినా సరే దాన్ని మించి మీరు సంపాదించే శక్తి మీకు ఉంటుంది, అలాగే సంపాదిస్తారు కూడా. తర్వాత మీ యొక్క ధనాధిపతిని మీ యొక్క భాగ్యాధిపతి చూస్తున్నా, మీ ధనాధిపతిని మీ యొక్క భాగ్యాధిపతి చూస్తున్నా మీకు అత్యంత భాగ్యము కలుగుతుంది. మీ పిత్రార్జిత ఆస్తి మీకు ఉన్నప్పటికీ కూడా, తాతలు ఇచ్చిన ఆస్తి ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని మించి డబుల్ సంపాదిస్తారు. అంత శక్తి జాతకులకు ఉంటుంది. చాలా న్యాయబద్ధంగా సంపాదించే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇక మీ ధనాధిపతిని భాగ్యాధిపతి చూస్తూనే ఇద్దరు కలిసి ఉన్నా, భాగ్యాధిపతి ధనాధిపతి కలిసి ఉన్నా. తర్వాత మీ యొక్క ధనాధిపతిని మీ యొక్క రాజ్యాధిపతి చూస్తున్నా, లేదా మీ యొక్క ధనాధిపతి రాజ్యాధిపతితో కలిసి ఉన్నా వీళ్ళు అత్యంత అదృష్టవంతులు అవుతారు. వీళ్ళు రాజ్యాలను ఏలతారు అని శాస్త్రం. అంటే మంచి కెరియర్, మంచి పొజిషన్ ఉంటుంది. వీళ్ళ సంపాదనకి అడ్డు అదుపు ఉండదు అని చెప్పచ్చు. అన్కంట్రోల్డ్ ఎర్నింగ్ ఆఫ్ మనీ ఉంటుంది జాతకులకి. క్లియర్ అయిన పాయింట్. ఇప్పుడు మీ యొక్క ధనాధిపతిని మీ యొక్క లాభాధిపతి చూస్తున్నా, లేదా మీ యొక్క ధనాధిపతి లాభాధిపతి కలిసి ఉన్నా అంతే అదృష్టం కలుగుతుంది. వీళ్ళు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలుగా ఎదిగి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. వీళ్ళ తాతగారు వాళ్ళు తదనంతరం దాచుకోవాలి ఎవరైనా అనుకుంటారు కదా. పూర్వీకుల దగ్గర నుంచి కూడా ఏంటంటే మన తర్వాత తరాలకి ఇవ్వాలి, తర్వాత తరాలకి ఇద్దాము, వాళ్ళ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఉంచుతూ ఉంటారు, దాస్తూ ఉంటారు. తర్వాత తరాలకు ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు ఈ ధనాధిపతి లాభాధిపతి కాంబినేషన్ ఉన్నప్పుడు ఈ పుట్టిన జాతకుడికి ఎంతైనా ఇవ్వండి, ఒక 1000 కోట్ల ఆస్తి ఇవ్వండి వాళ్ళకి, ఆ 1000 కోట్ల ఆస్తి పక్కనే ఉంటుంది. అది అలాగే ఉంటూ వీళ్ళు దాన్ని డబుల్ అంటే 2000 కోట్లు వీళ్ళు సంపాదిస్తారు. ఆ శక్తి ఉంటుంది జాతకుల దగ్గర. అంటే వంశపార్యపర్యం మీద ఆధారపడకుండా వీళ్ళు ధనాన్ని సంపాదించి ఒక ఉన్నత పొజిషన్ సంపాదించే శక్తి జాతకులకు ఉంటుంది. ఇది నేను చెప్పడం ఇందులో ఈ పరమార్థం ఏంటయ్యా అంటే ఇది. అంత అదృష్టవంతులు. ఇలా చూస్తున్నప్పుడు ఓకే, కలిసి ఉంటున్నప్పుడు అంటే ధనాధిపతిని చతుర్థాధిపతి చూసినా, పంచమాధిపతి చూసినా, భాగ్యాధిపతి చూసినా, రాజ్యాధిపతి చూసినా, లాభాధిపతి చూసినా, ఇవి మనం మాట్లాడుకున్నాం. ఇలా చూస్తున్నప్పుడు, చూడట్లేదు అనుకుంటున్నప్పుడు కలిసి అన్నాం కదా. అలా కలిసి ఉన్నప్పుడు ఏదైనా నైసర్గిక శుభగ్రహం చూస్తున్నప్పుడు ఆ నైసర్గిక శుభగ్రహము చూస్తున్నప్పుడు ధనయోగాలు ఉంటాయి. చాలా బాగుంటుంది శుభగ్రహం చూస్తున్నప్పుడు. ఇంకా మంచి ఫలితాలు ఎప్పుడు ఉంటాయో తెలుసా అంటే అద్భుత ఫలితాలు. ఇంకేది మనం చెప్పలేమన్నమాట. అంత పెద్ద పొజిషన్ అనమాట జాతకులకి. ఎప్పుడు ఉంటుంది తెలుసా? ఆ నైసర్గిక శుభగ్రహము పంచమాధిపతి అయినా, భాగ్యాధిపతి అయినా, భాగ్యాధిపతి అయినా అంటే మరి ఇప్పుడు కలిసి ఉంటారు కదండి అన్నప్పుడు ఉదాహరణకి మీకు ధనాధిపతి పంచమాధిపతి కలిసి ఉన్నారు, భాగ్యాధిపతి చూస్తున్నారు, ఈయన శుభగ్రహం అయ్యింది, అత్యంత అదృష్టము. ధనాధిపతి లాభాధిపతి కలిసి ఉన్నారు, పంచమాధిపతి శుభగ్రహం అయి చూస్తున్నాడు ఆ కాంబినేషన్ని, ఆ కలయికని, ఇంకా అత్యంత అదృష్టం. తర్వాత ఈ కాంబినేషన్స్లో ఉంటున్నప్పుడు నైసర్గిక శుభగ్రహం అయ్యి లగ్నాధిపతి చూస్తున్నట్లయితే అది ఇంకా అదృష్టాన్ని కలగజేస్తుంది. అక్కడ లగ్నాధిపతి నైసర్గిక పాపగ్రహం అయినా పర్వాలేదు, లగ్నాధిపతి చూడాలి. చూస్తే అది ఇంకా అదృష్టాన్ని చేకూరుస్తుంది జాతకుడికి. ఏది ఏమైనప్పటికీ మీ యొక్క ధనాధిపతిని ఎవరు చూస్తున్నారో చూడండి. ఇప్పుడు నేను చెప్పిన అధిపతులు ఎవరైనా చూస్తున్నారా, లేదా ఈ అధిపతులతో ధనాధిపతి కలిసి ఉన్నాడా, కలిసి ఉన్నప్పుడు ఏదైనా నైసర్గిక శుభగ్రహం చూస్తుందా, నైసర్గిక శుభగ్రహం చూస్తున్నప్పుడు ఆ నైసర్గిక శుభగ్రహానికి పంచమ భాగ్యాధిపత్యం ఏమైనా వచ్చిందా, రాకపోయినా పర్లేదు, నైసర్గిక శుభగ్రహం చూస్తే చాలు. ఏదో ఒక పాయింట్ కలవాలి. ఇక్కడ కలిసింది అంటే మీరు అత్యంత అదృష్టవంతులు అవుతారు. మీరు మీ తాత ముత్తాతల తండ్రుల మీద ఆధారపడకుండా మీరు వాళ్ళని మించి సంపాదించే అవకాశాలు ఉంటాయి. ఇది ఈ కంటెంట్. వీళ్ళ యొక్క వాక్ చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు మాట్లాడితే ఎంతసేపు మాట్లాడితే అంతసేపు వినాలనిపిస్తూ ఉంటుంది.
ముఖ్యంగా చూడండి, మనకి చాలా తియ్యగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అబ్బాయి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. స్త్రీ పురుషులు ఎవరైనా, ఇక్కడ స్త్రీ పురుషుడు ఇక్కడ భేదమేం లేదు, ఎవరికైనా ఇది వర్తిస్తుందండి. ఇప్పుడు నేను చెప్పే కంటెంట్ అంతా కూడా స్త్రీ పురుషులందరికీ కూడా వర్తించి కంటెంట్స్ అయ్యి. స్త్రీలు అంటూ ఉంటారు, మా ఇంట్లో మా భర్త బాగుంటే చాలండి, మాకు లేకపోయినా పర్వాలేదు. అది కరెక్టే. ఎందుకంటే ఇక్కడ మీరు ఇంకొకటి గమనించాలి. ఈ పాయింట్ నేను ఎప్పుడు చెప్పలేదు అనుకుంటా. ఇంట్లో మగవాడు పూజ చేస్తే సరిపోతుంది, స్త్రీ పూజ చేయాలని లేదు. కానీ ఇక్కడ అంతా రివర్స్. అందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోవడం వల్ల స్త్రీలు చేస్తున్నారు పూజలు. మగవాడు చేస్తే కుటుంబం అంతా చేసినట్టే, స్త్రీ చేస్తే స్త్రీకే వర్తిస్తుంది. అలాగా భర్తకు కాంబినేషన్ ఉంటే చాలండి. మీకు వివాహం అయిన తర్వాత భార్యకు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఆయన సంపాదిస్తే మందే కదండి, అది మీదే కదండి. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎవరు సంపాదిస్తున్నా, ఎవరు ఎంత పెద్ద పొజిషన్కి వెళ్తున్న కుటుంబంలో, ఆ కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉంది కాంబినేషన్ అంటే సరిపోతుంది. వాళ్ళు, వాళ్ళ తర్వాత వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు సుఖంగా ఉంటారు. కానీ వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ రాకూడదు, ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ రాకూడదు. చాలామంది ఇప్పుడు నాకు జాతకాల గురించి ఫోన్ చేస్తున్నప్పుడు అదే, మా భర్తకి నాకు ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ అండి, నేను అందుకే సంపాదించుకుంటానండి. సంపాదించుకోండి, స్త్రీలు సంపాదించొద్దు అని నేను ఎప్పుడూ చెప్పను. వాళ్ళు ఇండిపెండెంట్గా బ్రతకాల్సిందే, బ్రతకాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకాలి, నేను వద్దు అంటలేదు. కానీ కలిసిగట్టుగా ఉన్నప్పుడు ఉన్నంత బలము ఈగోయిస్టిక్ ఫీలింగులతోటి దూరంగా ఉంటున్నప్పుడు ఉండదు. దానివల్ల మీ యొక్క సంతానం నలిగిపోతూ ఉంటారు. వాళ్ళు ఏ పాపం చేసుకున్నారని మీకు పుట్టారు మెరప్పుడు? మీరు ఆనందంగా ఉంటే వాళ్ళు బాగుంటారు కదా. కాబట్టి మీ యొక్క సంతానం గురించి ఆలోచించుకోండి, ఈగోయిస్టిక్ ఫీలింగ్లకు వెళ్ళకండి. ఏది ఏమైనప్పటికీ మీ కుటుంబం వృద్ధిలో ఉండాలి అంటే, ఈ కాంబినేషన్ ఉంది అంటే మంచి వృద్ధిలో ఉంటుంది మీ కుటుంబము. ఇక ఎవరికైతే ఇలా కాంబినేషన్ ఉండి కూడా వాళ్ళు అదృష్టాన్ని అనుభవించలేకపోతున్నారు, ఎప్పుడు ఇదే చెప్తాను నేను చివరిలో, ఇలా ఉండి కూడా అనుభవించలేకపోతున్నారు. అందుకే మొత్తం వీడియో వినాలి. వినము, మనం ఒక ముందు కంటెంట్ ఒక వీడియో స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక ముక్క వినేస్తాం, మెయిన్ పాయింట్ అంతే, మనం కామెంట్ పెట్టేస్తాం. వినండి చివరి వరకు. ఇలా ఉండి కూడా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఇంకా కర్మఫలం అన్నది వదలలేదు. ఇక్కడ మీకు పితృదోషాలు ఉండడం కానీ, సర్పదోషాలు ఉండడం కానీ ఏదో జరుగుతోంది. కొంతమంది ఇప్పుడు ట్రెండ్ ఎలా సెట్ చేస్తున్నారంటే, జ్యోతిష్యం అనేది సైన్సు కరెక్టే, పరిహారాల వల్ల ఏమీ అవ్వవు, అది మీ పరిహారాలు చెయ్యొద్దు, మీ కర్మ మీరు అనుభవించండి అని చెప్తున్నారు. అప్పుడు నువ్వెక్కడ జ్యోతిష్యుడివి? నీ దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆ కర్మఫలం తొలగించడానికి వచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి సలహా ఇవ్వాలి, పరిహారం చెప్పాలి. పరిహారాలతో ఎంతోమంది కుటుంబాలు, ప్రశాంతంగా ఉన్న కుటుంబాలు ఉన్నాయి. కర్మఫలం తప్పించడం కరెక్టే, అలా అని చెప్పి ప్రతిదానికి నీ కర్మను అనుభవించని వదిలేస్తే ఇంకెందుకు? ఇంకా గురువు ఎందుకు, ఇంకా దైవం ఎందుకు, ఇంక ఇవన్నీ ఎందుకు? కర్మఫలాన్ని కూడా తప్పించేదే భగవంతుడి యొక్క ఆరాధన. ఆయన ఆశీస్సులు ఉంటే కర్మఫలం ఖచ్చితంగా తప్పుతుంది. కర్మఫలం తప్పదు అనడానికి నువ్వు నేను మనమెవరము? మనం ఆఫ్టర్ ఆల్ అంతే, మొత్తం అంతా భగవంతుడి చేతుల్లో ఉంటుంది, ఆయన చూసుకుంటారు. కాబట్టి మన బాధ్యతగా మనం చేయాలి పరిహారం. ఇప్పుడు జాతకులు ఇలా కాంబినేషన్ ఉండి కూడా ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే, యథాశక్తిగా ఈ జాతకులు గ్రామ దేవతని వదలకూడదు. గ్రామ దేవతని వదలకూడదు. మీ పుట్టిన ఊరు ఏదైతే ఉందో, పుట్టిన ఊరిలో గ్రామ దేవతను కూడా వదలకూడదు. ఇప్పుడు ఉద్యోగాల రీత్యా మనం వేరే వేరే ఊర్లో వెళ్ళిపోతున్నాం. ఆ ఉంటున్న ఊర్లో గ్రామ దేవత, మీరు పుట్టిన ఊరు ఏదైతే ఉంటుందో అక్కడ గ్రామ దేవత, ఈ ఇద్దరిని మీరు వదలకూడదు. అప్పుడు మీరు వృద్ధిలోకి వస్తారు. ఈ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ, ఎవరూ వదలకూడదు. ఈ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళు అసలు వదలకూడదు. మీ ఊర్లో ఉంటున్న గ్రామ దేవతకి మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రతి నెల, ప్రతి మాసంలో అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం ఏదో చూసుకోండి. ఆ శుక్రవారం నాడు పట్టు బట్టలు పెట్టండి అమ్మవారికి. ప్రతి నెల పెట్టండి. ఇలాగ ఎన్ని నెలలు పెట్టాలండి అంటే కనుక 24 నెలలు, అంటే 2 సంవత్సరాలు చెయ్యాలి. ఇలాగ మాకంత స్తోమత లేదు అంటే కనీసంలో కనీసము పసుపు కుంకుమ గాజులు అయినా ఇవ్వండి అమ్మవారికి. అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం మీరు పుట్టిన ఊరు ఉంటుంది కదా, ఆ పుట్టిన ఊర్లో ఆ గ్రామ దేవతకు సంవత్సరంలో 2 సార్లు, అంటే 6 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం వెళ్ళండి. అక్కడ కూడా
వెళ్ళి అక్కడ కూడా సేమ్ ఇదే పద్ధతి చెయ్యండి. అంటే సంవత్సరంలో 2 సార్లు అంటే 2 సంవత్సరాలు చెప్పాను కాబట్టి 4 సార్లు వస్తుంది. అక్కడ కూడా ఇలా చెయ్యండి. తర్వాత అన్నదానం చేయించండి. అన్నదానం చేయిస్తే చాలా మంచిది. ఇలా చేయిస్తూ ఉండడం వలన మీకున్న కర్మఫలం తొలగిపోయి మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోను సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన సుఖనో భవంతు. శుభం.